హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డే 3. ఈరోజు మేము తిరుపతి నుండి అరుణాచలం వెళ్తున్నాము. ఎవరైనా డే 1 అండ్ 2 వ్లాగ్స్ మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. డే 2 వ్లాగ్లో చెప్పాను కదా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళామని. సో నైట్ వచ్చేసరికి 1-2 అయిపోయింది. ఇంకా పడుకొని మార్నింగ్ 11కి లేచామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. దోశ, పూరి, వడ అన్ని ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్గా మేము ఉంటున్న కళ్యాణ్ చౌటరీ దగ్గర టిఫిన్స్ కానీ టీ కానీ చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇక్కడ ఉంటే. బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా అరుణాచలం బయలుదేరుతున్నాము. మేము ముందే ప్లాన్ చేసుకున్నాము అరుణాచలం వెళ్ళాలని. సో రూమ్ వెకేట్ చేసేసాము. ఇంకా లగేజ్ తీసుకొని వెహికల్ బుక్ చేసుకొని కొండ కిందకి వెళ్ళిపోవడమే. సిఆర్ఓ ఆఫీస్ని దాటుకొనే వెళ్తున్నాం అన్నమాట. చూసారా, నిన్నటి జనాలకి ఈ రోజు జనాలకి ఏ మాత్రం తగ్గలేదు కదా, ఉంటూనే ఉంటారు. అండ్ ఈ కొండ మీద అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కదా, ఫ్రీ ఫుడ్ నుంచి మెడికల్ ఎమర్జెన్సీ వరకు. ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు అనుకుంటా. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ దర్శనం చేసుకోవాలని మొక్కుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, రుద్రాక్షలు కొమ్మలతో ఉన్నాయి. ఇవి నిజమైన రుద్రాక్షలే అంటారా? కమెంట్ చేయండి. ఈ చిన్న శివలింగం ఎంత క్యూట్ గా ఉంది కదా. ఈ శివలింగాలు కూడా రుద్రాక్షలతో చేశారు. ఇంకా వెహికల్ వచ్చేసింది. యాక్చువల్ గా మాకు చాలా ఎక్కువ లగేజ్ ఉందన్నమాట. ఎందుకంటే నేను చెల్లి కూడా రిటర్న్ లో ఇంటికే వస్తున్నాము. సో ఇద్దరం 2 ట్రాలీలు తీసుకొచ్చాము. అండ్ మాకు రిటర్న్ టికెట్స్ కూడా తిరుపతి నుంచే ఉన్నాయి, శ్రీకాకుళం వరకు. సో ఎలాగో తిరుపతి రావాలి మళ్ళీ. సో ఈ లగేజ్ అంతా క్లాక్ రూమ్ లో పెట్టేసి 1 డేకి సరిపోయిన లగేజ్ ప్యాక్ చేసుకుని అరుణాచలం తీసుకెళ్తున్నాము. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఓన్లీ మెట్లే ఉంటాయి, కానీ అలిపిరి మెట్ల మార్గంలో నడదారు ఉంటుందన్నమాట. వీళ్ళంతా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వస్తున్న భక్తులు. ఈ తిరుమల కొండ మీద చెట్లు ఉన్నాయి కదా, ఒక్కో చెట్టు ఒక్కో ఋషి అంట. ప్రతి చెట్టుకి ఒక స్టోరీ ఉంటుందంట. ఇక్కడ ఈ గరుడాన్ని చూసారా, చూడడానికి రియల్ పక్షిలాగానే ఉంది కదా. మీలో ఎంతమంది ఇది నోటీస్ చేశారు? నేనైతే ఇదే ఫస్ట్ టైం నోటీస్ చేశాను. ఎన్నో వింతలు ఉంటాయి కదా ఈ కొండ మీద. ఇంకా కిందకు వచ్చేసాం మేము. డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము. తిరువన్నామలైకి ట్రైన్ ఉంటుంది, కాకపోతే డైరెక్ట్ గా కాదనమాట. కాట్పాడి నుంచి వేరే ట్రైన్ తీసుకోవాలి. అంతా హడావిడిగా అయిపోయింది. లగేజ్ క్లాక్ రూమ్ లో పెట్టడం, ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉండడం. సో అందుకే చెక్ చేసుకుంటున్నా చార్జర్, ఇయర్ ఫోన్స్ లాంటివి ఏమైనా మిస్ చేశానా అని. ఇలా విండో పక్కన కూర్చొని మ్యూజిక్ ని, వ్యూని ఎంజాయ్ చేయడం, ఎస్పెషల్లీ ట్రైన్ జర్నీలో భలే ఉంటుంది కదా. చిన్నప్పుడే కాదు, ఇప్పటికీ కూడా నేను మా చెల్లి విండో సీట్స్ నాకు కావాలంటే నాకు కావాలి అనుకుంటాము. అండ్ ఈ ట్రైన్ లో మాకు కొందరు తెలుగు వాళ్ళు కలిశారు. ఇంకా మా అమ్మ అండ్ వాళ్ళు అందరూ స్థల పురాణాల కోసం డిస్కస్ చేస్తున్నారు. చాలా కాలం అయింది ఇలా అందరం కలిసి సరదాగా ట్రైన్ జర్నీ చేసి. సో ఇంకా కాట్పాడి జంక్షన్ దగ్గర ట్రైన్ మారి అరుణాచలం రీచ్ అయిపోయాము. ఒక దాబా లాంటి ప్లేస్కి వచ్చామన్నమాట ఫుడ్ తినడానికి. ఫుల్ వర్షం, బయట ఉరుములు మెరుపులు, అండ్ ఆకలి కూడా వేస్తుంది. ఫుల్ వెయిటింగ్. దోశ చెప్పాను అండ్ మా చెల్లి వాళ్ళు మష్రూమ్ పులావ్ చెప్పారు. ఈ వర్షంలో ఫుడ్ దొరకడమే కష్టం అనుకున్నాము, కానీ పర్లేదు, శివయ్య దయ వల్ల మంచి ఫుడ్డే దొరికిందనమాట. అందరం కడుపు నిండా తినేసాము. మేము రూమ్స్ ముందే బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో చూసి. శివసన్నిధి ఆశ్రమం చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, దాని పక్కనే రమణ ప్యాలెస్ అని ఉంటుందన్నమాట. 2 BHK బుక్ చేశాను. అదే శివసన్నిధి ఆశ్రమంలో అయితే పర్ పర్సన్ కి 500 ఛార్జ్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఫుడ్. మేమైతే ఈ ఫ్లాట్ తీసుకున్నాము. చూడగానే హోమ్లీ ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ చాలా క్లీన్ గా ఉంది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా పరుపు ఇచ్చారు, కిచెన్ అండ్ బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ అనమాట టెంపుల్. చూసారా ఎంత పెద్ద వాన పడుతుందో. ఫుల్గా వర్షం అనమాట. కొంచెం ఎర్లీగా వచ్చేసాము ఈ ప్లేస్కి, లేదంటే మొత్తం తడిచి నానిపోయే వాళ్ళం బయట. ఇంకా రెస్ట్ తీసుకున్నాము, పడుకున్నాము. మార్నింగ్ 4కి లేచి రెడీ అయ్యామన్నమాట గిరి ప్రదక్షిణ చేయాలని. యాక్చువల్గా నేను మొక్కుకున్నాను, ఇంకా నాతో పాటు నా ఫ్యామిలీ అంతా కూడా చేస్తున్నారు. 4:30కి అలాగా టెంపుల్కి వెళ్ళిపోయాము ఆటో మీద. యాక్చువల్గా మార్నింగ్ 1 o'clock నుంచే స్టార్ట్ చేసేస్తారు గిరి ప్రదక్షిణ. సో ఆటోలు కూడా ఉంటాయి మనం టెంపుల్కి రావడానికి. కొంచెం ముందుకెళ్తే ఫ్రీ క్లాక్ రూమ్స్ ఉంటాయి. సో మీరు ఎవరైనా లగేజ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇంకా నలుగురం దీపాలు పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. ఈరోజు సోమవారం, అందుకే అనుకుంటా జనాలందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మార్నింగ్ 4 o'clockకే లైన్ అంతా బయటకు వచ్చేసిందంట. ఈ గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుంది. మా ముందు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మేము స్టార్టింగ్ అయితే వాళ్ళని ఫాలో అయిపోయాము. స్టార్ట్ చేసే ముందు ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ మనకి విఘ్నేశ్వరుడి టెంపుల్ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ప్రతి సందుకి ఒక టెంపుల్ ఉంటూనే ఉంటుంది. ఈ అరుణాచల కొండకి చాలా విశిష్టత ఉంది. మీరు విన్నారా? ఇది సత్యయుగంలో ఇదే కొండ అగ్నిపర్వతం లాగా ఉండేదంట.
త్రేతాయుగంలో బంగారం కొండలాగా, ద్వాపర యుగంలో తామర శిలలాగా ఉండేదంట. ఇప్పుడు కలియుగంలో మట్టి కొండలాగా మారిందంట. ఈ అరుణాచలంలో ఉన్న ఈ గిరే ప్రపంచంలో అతి పెద్ద శివలింగం అని అంటారు. స్టార్ట్ అయ్యే ముందు నేను మా అమ్మ హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకున్నాం అనమాట. వాటర్ బాటిల్ కానీ, కీస్, పర్స్ అలాంటివి పెట్టుకోవడానికి. కానీ 1-2 కిలోమీటర్స్ నడిచాక అస్సలు మా వల్ల కాలేదు. ఇంకా మా నాన్నకి ఇచ్చేసాము. మా నాన్నే మోసారనమాట త్రూ అవుట్ గిరి ప్రదక్షిణ. దారిలో ఇలా మ్యాప్స్ ఉంటాయన్నమాట. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడున్నాము, ఇంకా ఎంత దూరం ఉంది అవన్నీ చూసుకోవచ్చు. ఈ గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయన్నమాట. మా అమ్మ అయితే అసలు ఏ గుడి వదిలిపెట్టలేదు. ఇంకా మేము మధ్యలో అలసిపోయి ఇగ్నోర్ చేసినా మా అమ్మ మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. ప్రతి గుడికి తీసుకెళ్ళింది. ఆ అష్టలింగాలు ఏంటంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం అండ్ ఈశాన్యలింగం. ఇవన్నీ లింగాలు కూడా మనకి దిక్కులు మూలల్నే సూచిస్తుంది. అంటే ఈస్ట్ వెస్ట్, నార్త్ సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అలాగనమాట. అండ్ ఇంకోటి మీరు నోటీస్ చేయండి, ఇక్కడ ప్రతి నంది కూడా శివుడి వైపుకి చూస్తుంది అనమాట. అంటే గిరి వైపే చూస్తుంది. అండ్ ఇక్కడ జనాలు కొంతమంది రాళ్లతో ఇల్లు కడుతున్నారనమాట. మనం ఆల్రెడీ తిరుపతిలో కట్టేసాము, అరుణాచలంలో కూడా ఇంకో ఇల్లు కట్టేసాం అనమాట. చూస్తుండగానే తెల్లవారిపోయింది అనమాట. ఇంకా మాకు కూడా ఎనర్జీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయాయి. సో ఇదేదో కొబ్బరి మధ్యలోది తీసుకొచ్చారు, అమ్ముతున్నారనమాట. సో అందరం టేస్ట్ చేసాము, బాగుంది. మీరు ఎప్పుడైనా ఇది టేస్ట్ చేశారా? కామెంట్ చేయండి. ఈ పాదాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో కదా. సగం తోవ నడిచిన తర్వాత నేనేం రియలైజ్ అయ్యానంటే గిరి ప్రదక్షిణ చేయడం అయితే అంత ఈజీ కాదు. మాలో ఎనర్జీ లెవెల్స్ పడిపోతూనే ఉన్నాయి. సో దారిలో కనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇలా తింటూ ఉన్నామన్నమాట. ఎస్పెషల్లీ నేను చాలా అలసిపోయాను, ఎందుకో తెలీదు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నేను కొంచెం యూనో వాళ్ళు చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయలేను అని నన్ను నేను కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ మై సిస్టర్, షీఈ్ సో ఎనర్జెటిక్ అండ్ షీఈ్ వెరీ గుడ్ అట్ మేకింగ్ మెమరీస్ అనమాట. నేను కొంచెం అలిసిపోయినా, కొంచెం ఇరిటేట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోతాను. కానీ మా చెల్లి మాత్రం చాలా ఓపిక. తనతో కంపేర్ చేస్తే నాకు కొంచెం ఓపిక తక్కువ. అండ్ మా అమ్మ అయితే ఇతిహాసాలకు సంబంధించిన స్టోరీస్ చెప్తూనే ఉంది గిరి ప్రదక్షిణ అంతా. అండ్ నేను ఎప్పుడూ చూడని కొన్ని స్మాల్ థింగ్స్ నోటీస్ చేశాను అనమాట ఈ గిరి ప్రదక్షిణలో. ఇవి చూసారా, గుగ్గిలం రాళ్ళు, రంగురంగుల రాళ్ళు. అండ్ ఇవి కొన్ని మూలికలు. అండ్ ఈవిడ జాతకం చెప్తున్నారు అనుకుంటా. ఫైనలీ 10 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. 4 more to go. అసలు ఎనర్జీ లేదు. ఆ దేవుడిని తలుచుకుంటూ ఇంకా అలా ముందుకెళ్తున్నాను. ఈ ప్రదక్షిణలో అష్టలింగాలు ఉంటాయని చెప్పాను కదా. ఒక్కొక్క లింగం ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నిలింగం అంటే ఇట్ ఈస్ లింక్ టు ఎనర్జీ ఆఫ్ సన్ అనమాట. అదే యమలింగం అయితే ఇట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ డైరెక్షన్ ఆఫ్ డెత్ అండ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ రీబర్త్. అదే వరుణ అయితే ఫ్లో ఆఫ్ లైఫ్ అలా అనమాట. ఇక్కడ నా ఫేస్ చూసారా, నవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇది లాస్ట్కి నా పరిస్థితి. చెప్పాలంటే చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసాను, నొప్పి తట్టుకోలేక. ఎందుకో తెలీదు, ఆ పెయిన్ భరించలేకపోయాను. అంతే ఈ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో దర్శనం, రిటర్న్ టు హోమ్ అని చూద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యువర్స్ లవింగ్లీ శిరీష.